సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సరళి చూస్తే ఈసారి కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ అన్ని సర్వేలు చెబుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ గనక కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూర్పు ఏ రకంగా ఉండబోతోంది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు అమెరికా పర్యటనలో ఉన్నటువంటి నేపథ్యంలో అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు చంద్రబాబు గారికి కూర్పు ఈ రకంగా ఉంటే బాగుంటుంది అంటూ కొన్ని సలహాలు సూచనలు చేస్తున్నట్లుగా కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సిఎస్ రావు గారు నమస్తే. నమస్తే. సిఎస్ రావు గారు, ఆంధ్రప్రదేశ్లో సర్వేలన్నీ కూడా కూటమికి అనుకూలంగానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే పోలింగ్ సరళి కూడా మునుపెన్నడూ లేనంతగా ఈసారి ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. ఈ నేపథ్యంలోనే కూటమి గనక అధికారంలోకి వస్తే అసలు మంత్రివర్గ కూర్పు ఏ రకంగా ఉండబోతుంది అనేది ఈసారి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చంద్రబాబు గారేమో అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది తెలుగువారు, అలాగే టీడీపీ కార్యకర్తలు, నాయకులు కూడా చంద్రబాబు గారికి కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి సార్ అసలు ఒకవేళ గనక చంద్రబాబు గారు సీఎం అయితే తర్వాత మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు, ఎవరెవరికి ఏ మంత్రి పదవి రాబోతుంది అంటే ఏం చెప్తారు? సో ఒకటి, ఈ విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతుంది. పోలింగ్ అయిపోయిన తర్వాత నుంచి క్యాబినెట్లో అసలు ఎవరెవరిని తీసుకునే అవకాశం ఉంది, క్యాబినెట్ కూర్పుకి సంబంధించి ప్రాతిపదికను ఏం తీసుకుంటారు, ఎలా ఉండబోతుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన కుటుంబ సమేతంగా అమెరికా వెళ్ళిపోయారు, అమెరికాలో ఉన్నారు. అమెరికా వెళ్ళిపోయినటువంటి ఆయన రాజకీయాల గురించి ఆలోచిస్తారా అనుకోవచ్చు. డెఫినెట్గా ఆయన ఎక్కడున్నా ఆయన ప్యూర్ పాలిటీషియన్ కాబట్టి రాజకీయాల గురించి ఆలోచిస్తారు. ఆయన కలిసే వాళ్ళు కూడా రాజకీయాల గురించే ప్రస్తావిస్తారు. వేరే అంశాలు ఏముంటాయి ప్రస్తావించడానికి, కాబట్టి రాజకీయాల గురించే ప్రస్తావిస్తారు. ప్రత్యేకించి అమెరికా వెళ్ళినటువంటి ఆయనకి ఖచ్చితంగా కొంతమంది కొన్ని సూచనలు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే అమెరికాలో కొన్ని పొలిటికల్ ఈక్వేషన్స్ డిసైడ్ అవుతాయి. దానికి ఉదాహరణ ఏంటంటే దాదాపు 3 ఇయర్స్ బ్యాక్ తానా సభలు జరిగింది. తానా సభల్లో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కలవబోతున్నారు, కూటమి ఏర్పడబోతుందని చెప్పి అప్పుడే వినిపించింది. 3 ఇయర్స్ బ్యాక్ అది తానాలోనే ఫిక్స్ అయిపోయింది అని, తానా సభలు జరిగినప్పుడే ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ కూటమి ఏర్పడబోతుంది 2024 ఎన్నికల నాటికి. బీజేపీ, పవన్ కళ్యాణ్, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడబోతున్నాయి. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కలిసి కూటమి ఏర్పాటు చేసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారనేది అప్పట్లోనే వినిపించింది. 3 ఇయర్స్ బ్యాక్ అంటే అక్కడే డిసైడ్ అయింది. అక్కడ డిసైడ్ చేసినటువంటి వాళ్ళు అక్కడ బిజినెస్ టైకూన్స్ ఉన్నారు. వాళ్ళ సమక్షంలో కొన్ని చర్చలు జరిగినాయి. అది ఫిక్స్ అయిపోయారు. ఫిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పట్టింది. ఎగ్జిక్యూట్ అయిపోయింది. 3 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో తానా సభల్లో 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయింది, 2 ఇయర్స్ అనుకుంటా. 2 ఇయర్స్ క్రితం జరిగినటువంటి తానా సభల్లో డిసైడ్ అయినటువంటి నిర్ణయం మన కళ్ళ ఎదుటిగా ఇప్పుడు కనిపించింది. కాబట్టి ఈ క్యాబినెట్ కూర్పు కూడా చంద్రబాబు నాయుడుది జూన్ 4th రిజల్ట్ తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది బహుశా ఒక ప్రాతిపదిక అనేది అక్కడ డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందేమో అనేది ఒక అభిప్రాయం కలుగుతుంది. సో అది ఎలా ఉండబోతుంది, ఆ ప్రాతిపదిక ఎలా ఉండబోతుంది? ఒక ప్రాతిపదిక అయితే ఉంటుంది. సామాజిక ఈక్వేషన్ ప్రాతిపదిక, లేదంటే జెండర్ ప్రాతిపదిక, లేదంటే ఏజ్ ప్రాతిపదిక, ఇలా డెఫినెట్గా ఉంటుంది. లేదంటే ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రాతిపదికను తీసుకుంటారా, ఎంతమంది ఎక్కువ సార్లు గెలిచి, లేదా జిల్లా యూనిట్ని తీసుకొని కూర్పు ఉంటుందా, లేదా ఏ జిల్లాలో ఎంతమంది గెలిచిన దాన్ని బేస్ చేసుకొని చేస్తారా, లేదా సీనియారిటీని బేస్ చేసుకొని చేస్తారా, ఇలాంటివన్నీ ప్రాతిపదికలు ఉంటాయి. అయితే ఈ ప్రాతిపదికలో దేన్ని క్రైటీరియాగా తీసుకునే అవకాశం ఉంది ఈసారి క్యాబినెట్లో అనే దాని మీద చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఎందుకు చర్చ జరుగుతుందంటే 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో
ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొననేటువంటి వాళ్ళని కూడా తీసుకున్నారు. ప్లస్ ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇచ్చారు. సో ఆ రెండింటికి మాత్రం ఈసారి స్థానం ఉండదు, స్థానం ఇవ్వకూడదు, దానివల్ల పార్టీ నష్టపోయింది అనేటువంటి అభిప్రాయం అమెరికాలో ఉండేటువంటి కొంతమంది బిజినెస్ టైకూన్స్ చంద్రబాబు నాయుడిని కలిసిన సందర్భంగా ఒక సూచన ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఏం జరిగింది, 2014లో యనమల రామకృష్ణన్ ఉన్న ఉదాహరణ. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదు, కానీ ఆయన్ని తీసుకొచ్చి ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు. ఈసారి అలా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవనటువంటి వాళ్ళని తీసుకొని నెత్తిని కూర్చోబెట్టుకునేటువంటి పరిస్థితి మీరు తీసుకురావద్దు. పార్టీలో గెలిచినటువంటి వాళ్ళనే మీరు క్యాబినెట్లో తీసుకోండి అనేది ఒక సూచన. 2, ఇతర పార్టీల నుంచి ఎవరైనా వస్తామని అంటే వాళ్ళు ఎవరొస్తే వాళ్ళని తీసుకోకుండా కొంత దానికి మెజర్మెంట్స్ పెట్టుకొని దాని ప్రకారమే తీసుకోండి, లేదంటే పార్టీ నష్టపోతుంది. ఇతర పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి నామినేటెడ్ పదవులు కానీ, కార్పొరేషన్ పదవులు కానీ, లేదా సలహాదారులు లాంటివి కానీ, లేదా క్యాబినెట్లో తీసుకోవటం కానీ ఇలాంటివి అయితే చెయ్యొద్దు అనేటువంటి ఇంకొక సలహా. 3వది చాలా ఇంపార్టెంట్ సూచన ఏంటంటే 1983 బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీలున్నంత వరకు దూరంగా ఉంచడం బెటరు, కొత్త జనరేషన్ను ఎంకరేజ్ చేస్తే బెటరు అనేటువంటి ఒక సూచన చేసినట్టు తెలుస్తుంది. ఆ 1983 బ్యాచ్ని పక్కకు పెట్టండి అనేటువంటి ఒక సలహా కొంచెం ఆలోచింపజేస్తుంది, ప్లస్ ఆందోళన కూడా కలిగిస్తుంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి పూర్వపు లీడర్లకి. అంటే ఆది నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు సోకాల్డ్ ఇప్పుడు బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు, తర్వాత మన చింతకాయల అయ్యన్న పాత్ర లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు. సో అలాంటి వాళ్ళు సేవల్ని మీరు పార్టీకి వాడుకోండి, క్యాబినెట్లోకి కొత్త జనరేషన్ని ఎంకరేజ్ చేయండి అనేటువంటి ఒక సలహా కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇది కొంచెం టిపికల్ సలహా. ప్లస్ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక మూమెంట్లో ఏం చెప్పారంటే 1983 బ్యాచ్ లీడర్స్ ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఓల్డేజ్ అయిపోయారు, కొత్త తరం అనేది రావాలి. సో ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫిలప్ చేయాలని చెప్పి జనసేనలో ఒకనొక సందర్భంలో చర్చించుకున్నారు ఆయన అంతర్గతంగా. సో ఇప్పుడు కనుక ట్రాన్స్ఫర్మేషన్ కాకపోతే తెలుగుదేశం పార్టీ ఆ 1983 బ్యాచ్ని కనుక పట్టుకొని ఉంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో పార్టీ బలహీనపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లోకేష్కి మొత్తం పార్టీ బాధ్యతలు అప్పచెప్పి ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పచెప్పి క్యాబినెట్లో ఆయన నేరుగా తీసుకోకుండా దానికి క్యాబినెట్ హోదా కల్పించి ఆయనకి చైర్మన్ చేసి క్యాబినెట్ హోదా కల్పించి పార్టీ వైపు అలాగే పరిపాలనకు సంబంధించినటువంటి సంస్కరణల వైపు పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉండేలాగా ఈ సంస్కరణలు ఉండేలాగా అలాగే వాటికి ఆ కమిటీకి చైర్మన్గా లోకేష్ ఉండేలాగా కూర్పు చేయండి అనేటువంటి ఒక సలహా సూచన ఇచ్చినట్టు తెలుస్తుంది. సో కాబట్టి ఈ సూచనలు సలహాలు కనుక పాటిస్తే చంద్రబాబు నాయుడు అమెరికాలో కొంతమంది ఎన్ఆర్ఐలు ఇచ్చినట్టు సూచన సలహాలు పాటిస్తే 1983 బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఆల్మోస్ట్ క్యాబినెట్లో స్థానం ఉండేటువంటి అవకాశం లేదు. దానికి ఉదాహరణగా ఈ మధ్య ఒక కమిటీని వేశారు. అయ్యన్న పాత్రుడితో పాటు లోకేష్ కూడా ఉన్నాడు ఆ కమిటీలో. కొంతమంది ఒక 10 మందినో 13 మందినో కమిటీలు వేశారు. వీళ్ళు పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేయాలి, పార్టీ బలోపేతానికి పనిచేయాలని చెప్పి ఒక కమిటీని కూడా వేశారు ఈ మధ్యలో. బహుశా అక్కడి నుంచి వచ్చిన సూచన తర్వాత మరి వేశారో ఏమో తెలీదు. మొత్తం మీద ఈ కమిటీ మాత్రం ఫామ్ కాబోతుంది. అంటే 83 బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళకి క్యాబినెట్లో చోటు దాదాపుగా ఉండకపోవచ్చు. 1. 2 వరుసగా ఓడిపోతున్నటువంటి వాళ్ళకి క్యాబినెట్లో స్థానం ఉండకపోవచ్చు. అంటే వరుసగా ఓడిపోతున్నంటే సోమిరెడ్డి చంద్రమోహన్ లాంటి వాళ్ళకు ఉండకపోవచ్చు. తర్వాత 2019 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే ఉండనట్టు ఫైట్ చేయకుండా తెలుగుదేశం పార్టీ వైపు నటించారో వాళ్ళని దూరంగా పెట్టాలి అనేది వాళ్ళ ఆ జాబితాలో ఇప్పుడు చిలకలూరుపేట మాజీ మంత్రి ఉన్నాడు
ఆయన పేరు పత్తిపాటి పుల్లారావు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, గంటా శ్రీనివాసరావు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని దూరంగా పెట్టాలి అనేది. ఈసారి ఫుల్ ప్లెడ్జ్డ్గా క్యాబినెట్లో దూళిపాడి నరేంద్ర లాంటి వాళ్ళని, రామానాయుడు లాంటి వాళ్ళని, ఇలాంటి హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే సామాజిక వర్గంలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటిది ఒక క్రైటీరియా. ఇలా పెట్టుకున్నారని తెలుస్తుంది. సో క్యాబినెట్ కూర్పు మాత్రం చాలా ఈసారి భిన్నంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అందరూ అనుకుంటున్నటువంటి విధంగా ఈసారి చంద్రబాబు నాయుడు 83 బ్యాచ్ని దూరంగా పెడతారు. 83 బ్యాచ్ ఇప్పుడు కూడా యనమల రామకృష్ణ లాంటి వాళ్ళు ఆశలు పెట్టుకున్నారని చెప్పి కూడా పార్టీలో చర్చ నడుస్తుంది. అంటే మళ్ళీ అధికారంలో వస్తే మళ్ళీ ఆయన క్యాబినెట్లో రావాలని ఇట్లాంటి. సో అవన్నీ చల్లవు ఈసారి అనేది వినిపిస్తుంది. సో కొత్తగా ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం త్వరలోనే చూడబోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.